2026 మీరు ఎల్నీనో అనండి, సూపర్ ఎల్నీనో అనండి, ప్రపంచమంతా వింత వింత దృశ్యాలండి. నిన్న కూడా మాట్లాడారు, మీకు ఒకవైపు వేడి కరువు, ఇంకొక వైపు భీకరమైన వర్షాలు. వరల్డ్ వైడ్ అందరూ ఇదే చూస్తున్నారు. ఒక విషయం చెప్తే మీరు నమ్ముతారా? ఒక దేశము కదిలిపోతుంది, లిటరల్గా దేశమే మూవ్ అయిపోతుంది అంటే నమ్ముతారా? మొన్నటికి మొన్న జపాన్ ప్రధానమంత్రి తకాచి ఈవిడ వచ్చి వెళ్ళారు. ఈవిడికి అందిన వార్తలు ఇది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, అమ్మ మన దేశమే కదిలిపోతుంది. సో వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణాలు చూశారనుకోండి, ఇప్పుడు ఈ జపాన్ అన్నప్పుడు ఒక సంవత్సరంలో 1500 భూకంపాలు వస్తాయండి. 1500 భూకంపాలు. ఇంత దేశం మరి ఎలా తట్టుకుంటుంది అంటే వాళ్ళ టెక్నాలజీ అద్భుతం. మళ్ళీ వచ్చే భూకంపాలు హై మ్యాగ్నిట్యూడ్లో వస్తాయి. ఒక్కొక్కసారి 8, 9కి కూడా వెళ్ళిపోతుంది. 9 మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు భారత్ లాంటి దేశంలో వస్తే మీకు నగరాలు మీకు కూలిపోతాయి. ఒక భీకరమైన విధ్వంసం అని చెప్పాలి, కానీ వాళ్ళు తట్టుకుంటారు. కానీ మీరు కారణాలు, ఇవి జపాన్ కదిలిపోవడం, మరి కారణాలు జపాన్ కదిలిపోవడము అంటే మీకు ఫస్ట్ ఇది యూరో ఏషియన్ ప్లేట్, అంటే మీకు టెక్టానిక్ ప్లేట్ అంటాము కదా, భూఫలకాలు. సో యూరో ఏషియన్ భూఫలకంలో ఉంటుందండి భారత్ కూడా. ఇప్పుడు భారత్ కూడా కదులుతుంది అంటే మనం గుర్తించాం. అసలు భూమి తిరుగుతుంది అంటే మనం ఏమైనా చూస్తామా? మనకు తెలుస్తుందా? తెలియదు కదా, మనం ఆ భూమిలోనే ఉన్నాము కదా. కానీ హిమాలయాలు కదలడము, భూకంపాలు రావడం, మీకు కాశ్మీర్ అనండి, నేపాల్, పాకిస్తాన్, ఇక్కడ ఈ భూకంపాలు అంటే ఏంటి? మీకు భూఫలకాలు కదులుతున్నాయి. సో జపాన్ యొక్క మెయిన్ ప్లేట్ యూరో ఏషియన్ ప్లేట్. అలాగే ఫిలిప్పైన్స్ సీ ప్లేట్ అని అంటారు. ఇక నార్త్ అమెరికా ప్లేట్. ఇక ఫైనల్గా పసిఫిక్ ఓషన్లో ఉండే, అంటే సముద్ర గర్భములో ఉండే ఒక భూఫలకం. అంటే 4 టెక్టానిక్ ప్లేట్స్ మీద ఉండే ఒక దేశం. ఎంతలాంటి ఒత్తిడి ఉంటుందో చూడండి. మనము ఇంత పెద్ద దేశము ఒకే ఒక కాంటినెంటల్ డ్రిఫ్టింగ్లో చిక్కుకొని ఉన్నామండి. భారత్ యొక్క పరిస్థితి ఇదే. మనం ఎక్కడో ఆఫ్రికా దగ్గర ఉండేవాళ్ళము, కదిలి ఇవాళ ఇక్కడ హిమాలయాల దాకా వచ్చాం. మరి జపాన్లో 4 భూఫలకాలు అన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నాం కదా. సో మీకు దేశమే కదిలిపోతుంది అని చెప్పి యుఎస్కి సంబంధించిన జియోలాజికల్ సర్వే వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకొక విచిత్రం చెప్పనా? వెనుజులా గురించి మనం మాట్లాడాం. వెనుజులాలో ఈ భూకంపము వచ్చిన తరువాత ఆకాశం అంతా కూడా రక్తము రంగులో మారిపోయిందండి. రక్తము చిందిస్తున్న ఆకాశము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజధానిని చూస్తే భయపడిపోతారు. వాళ్ళ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఆల్రెడీ భూకంపము. సో మీకు బంధువులు మీకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోగొట్టుకొని చాలా వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆకాశమే ఇలా ఎర్ర రంగులో మారిపోవడం. సో మొన్న మాట్లాడడం, సముద్రం నుంచి ఒక కొండలాంటి ప్రాంతం బయటికి రావడం, ఇదంతా రియల్ అండి. భూమి మీద జరుగుతున్న దృశ్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రకృతి వింతల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, 2026లో ప్రకృతిలో ఇన్నిన్ని వింతలను మనము చూస్తామా? జూలై నెల ఉన్నాము, అప్పటికే ఆల్రెడీ ఒకవైపేమో యుద్ధాలు, అమెరికా వాడు తగ్గను అంటున్నాడు, ఇరాన్ వాడు సై అంటే సై, చూసుకుందాం పద. సో ఈ యుద్ధాల మధ్య ప్రకృతి ఇలా ప్రవర్తించడం ఏమిటి? ఇప్పుడు అమెరికాలో 250th ఇయర్ యానివర్సరీ అండి. మీకు ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళు యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకున్నారు, మొత్తం క్యాన్సిల్ చేసేసారండి. వాషింగ్టన్లో 45 degrees సెల్సియస్కి హీట్ వేవ్స్ ఉంటాయి, ప్రజలు బయటికి రాకండి అని ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి మీకు ఈ సెలబ్రేషన్స్, వీటికి సంబంధించిన ఈవెంట్స్ మొత్తము వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. అమెరికాలో ఇది పరిస్థితి. అంటే అమెరికాలోనే మీకు హాటెస్ట్ డే కాలిఫోర్నియా వద్ద మానవ జాతి చూడని అతి వేడి రోజు
మీకు ఉష్ణోగ్రతలు 55 దాటిపోయిన రోజును కూడా వాళ్ళు చూశారు. అలాంటిది ఇవాళ 45 డిగ్రీస్ సెల్సియస్ అన్నప్పుడు చాలా చాలా కష్టము. ముఖ్యంగా వాషింగ్టన్లో ఇది పరిస్థితి. అలాగే ఈస్ట్ అమెరికా ఈ ప్రాంతాలే బలైపోతాయండి. ఇక నెక్స్ట్ లెవెల్లో ఫ్రాన్స్లో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ చూసారంటే బిత్తరపోతారు. మీకు సాక్లే హాస్పిటల్ అని చెప్పండి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? ఈ రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి ఐస్ కొనుక్కుంటున్నారు. ఐస్ కొనుక్కొని ఐస్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. తయారు చేసి అర్జెంటుగా వాళ్ళ హాస్పిటల్స్లోకి తీసుకువచ్చి అక్కడ హీట్ వేవ్ అంటే డీహైడ్రేట్ అయిపోతున్న పేషెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. సో వాళ్ళకు పెట్టడానికి షాపుల్లోకి వెళ్ళి ఐసులు కొనుక్కొని వస్తున్నారు. దాంతో ఇది గమనించిన ఫ్రాన్స్ ప్రభుత్వము దగ్గర మీకు 1088 కోట్లు ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను, వీళ్ళు కూలింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చెయ్యండి, హాస్పిటల్స్ అంతా కూడా కూలింగ్ సిస్టమ్స్తో నింపేయండి. మీకు 3000 ఏసీ యూనిట్స్ అండి ప్రభుత్వం ఇస్తుంది హాస్పిటల్స్కి. ఆ హీట్ వేవ్ తట్టుకోలేక ఎందుకు 2500 మంది మరణించారండి. మొన్న నేను 1200 అన్నాను, ఇవాళ చూస్తుండగానే వారము లోపల 2500 మంది బలయ్యారు. ఏది జస్ట్ వేడికి, ఈ హీట్ వేవ్స్ తట్టుకోలేక. అందరూ మీకు 45+ ఉన్నవాళ్లే. సో వీళ్ళు ఎవరూ కూడా ఈ వేడిని తట్టుకునే పరిస్థితి లేదు. అదే బెల్జియం అన్నారు అనుకోండి, 1200 మంది. అంటే ఎవరైనా యూరోప్ వెళ్ళాలి అని పొరపాటుగా ఆలోచిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. బెల్జియంలో 1200 మంది బలయ్యారండి. ఓన్లీ టెంపరేచర్ మీకు పెరగడం. అదే ఎల్ నీనో ఇవాళ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాకింగ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ దీనికి మించిన వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, WMO అంటాం కదా. సో వాళ్ళకేంటి, ఎప్పుడూ కూడా యూరోప్ వెస్టర్న్ కంట్రీస్లో సమస్య వస్తేనే దాన్ని వాళ్ళు వరల్డ్ క్రైసిస్గా చూస్తారు. సో ఇవాళ ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ ఇక్కడంతా కూడా హీట్ వేవ్స్ ఉండడంతో ఇది ఒక గ్లోబల్ వార్మింగ్ సిస్టము. సో మీకు ఎల్ నీనో వచ్చేసింది, ఇది రేపు సూపర్ ఎల్ నీనోగా మారబోతుంది అని చెప్పి పెద్ద లెవెల్లో వాళ్ళు అఫీషియల్గా ఇవాళ వరకు మనం మాట్లాడుతున్నాం. సో నిన్నటి నుంచి వాళ్ళు అఫీషియల్గా ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు. నెదర్లాండ్స్లో మీకు 500 మంది అంటే పొరపాటుగా ఇంటి నుంచి బయటికి వచ్చి పనుల మీద తిరిగిన వాళ్ళు హీట్ వేవ్స్ తట్టుకోలేక డీహైడ్రేట్ అయిపోయి అక్కడికక్కడ కుప్ప కూలిపోయి చనిపోయిన వాళ్ళు. నమ్ముతారా? యూరోప్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్, అక్కడ ఈ పరిస్థితి. వీళ్ళు ఇందులో ప్రత్యేకంగా భారత్ కోసం వీళ్ళు ఏమి రాశారు అంటే సెప్టెంబర్, అక్టోబర్లో తీవ్ర స్థాయిలో కరువు ఉంటుంది. అంటే మీరు ముంబై వాళ్ళని అడిగారు అనుకోండి, ఎవరైనా కామెడీ చేస్తున్నారా అంటారు. ఎందుకంటే ముంబై మునిగిపోయింది కదండి, భీకరమైన వర్షాలు. గుజరాత్ వాళ్ళని అడగండి, ఎక్కడండి, ఇంటి నుంచి బయటికి రావడానికే లేదు, వరద నీరు, ఎటు చూసినా కూడా వరదలే. మీకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇక్కడంతా ఫ్లాష్ ఫ్లడ్స్. ఒకవైపేమో కరువు అంటున్నాం, అసలు ఎక్కడ వర్షాలు లేవు, రైతులు ఏమైపోతారో అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో అందరూ బాధపడుతూ ఉంటే, ఎందుకంటే ఒక రాష్ట్రానికి రైతులు, వ్యవసాయమే కదండి ముఖ్యం, మరి పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకొక వైపు ఎక్సెస్ రెయిన్స్, విపరీతమైన వర్షాలు. ఇలాగ ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో ఆడుకుంటున్న ఈ ఆట, ప్రకృతి యొక్క ఈ వైపరీత్యము, ప్రకృతి ఆడుతున్న నేను చెప్తున్నా వింత దృశ్యాలు ఇదంతా చూశారనుకోండి, 2026లో ఇంకా ఏమేమి మనం చూడబోతున్నాము ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.